ఫ్రెండ్స్, మిడ్ నైట్, టైం 3 AM. అందరూ డీప్ స్లీప్లో ఉంటారు. కానీ మీ ఫోన్ సడన్గా రింగ్ అయితే, స్క్రీన్లో అన్నోన్ నంబర్ అని చూపిస్తే మీరు కాల్ లిఫ్ట్ చేస్తారా? చాలామంది ఇగ్నోర్ చేస్తారు. కానీ హైదరాబాద్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ విన్నాక మీరు అలా చేయలేరు. ఇది అనూష అనే ఒక కాలేజ్ అమ్మాయి లైఫ్లో జరిగిన మిస్టరీ స్టోరీ. ఈ స్టోరీలో జరిగింది ఇప్పటికీ ఎవరికీ క్లియర్గా అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ 3 AM కాల్ అనూష లైఫ్ని కంప్లీట్గా మార్చిపోయింది. హైదరాబాద్ సిటీలో అనూష అనే ఒక గర్ల్ ఉండేది. తనకి సింపుల్ లైఫ్. మార్నింగ్ కాలేజ్, ఈవినింగ్ ఫ్రెండ్స్, నైట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది. లైఫ్ పీస్ఫుల్గా నడుస్తుంది. ఒకరోజు నైట్ అనూష డీప్ స్లీప్లో ఉంది. రూమ్ మొత్తం సైలెంట్గా ఉంది. సడన్గా ఫోన్ రింగ్ అయింది. టైం 3 AM. హాఫ్ స్లీప్లో ఫోన్ స్క్రీన్ చూసింది. స్క్రీన్లో అన్నోన్ నంబర్ అని చూపించింది. అనూష కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తారు అని అనుకుంది. కాల్ కట్ చేసి మళ్లీ పడుకుంది. నెక్స్ట్ డే అన్నీ నార్మల్గానే జరిగాయి. కాలేజ్, ఫ్రెండ్స్, క్లాసెస్. అనూష మిడ్ నైట్ కాల్ గురించి ఆల్మోస్ట్ మర్చిపోయింది. నైట్ మళ్లీ పడుకుంది. రూమ్ సైలెంట్గా ఉంది. సడన్గా ఫోన్ మళ్లీ రింగ్ అయింది. టైం చూసింది 3 AM. స్క్రీన్లో మళ్లీ సేమ్ అన్నోన్ నంబర్. ఈసారి క్యూరియాసిటీ పెరిగింది. కాల్ లిఫ్ట్ చేసింది. ఫోన్లో కొన్ని సెకండ్స్ సైలెన్స్. తర్వాత ఒక స్లో వాయిస్ వినిపించింది. అనూషా. ఆ వాయిస్ వినగానే అనూష బాడీ మొత్తం గూస్బంప్స్ వచ్చాయి. ఎవరు మీరు అని అడిగింది. వాయిస్ స్లోగా చెప్పింది, అనూషా, రేపు రోడ్డుకి వెళ్లకు. అనూష షాక్ అయింది. ఎందుకు? మీరు ఎవరు అని అడిగింది. సడన్గా కాల్ కట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అనూష ఆ కాల్ గురించి ఆలోచిస్తూనే ఉంది. ఫ్రెండ్స్ ప్రాంక్ చేస్తున్నారా అని అనుకుంది. ఫైనల్గా నార్మల్గా కాలేజ్కి వెళ్ళింది. కాలేజ్ అయ్యాక రోడ్ క్రాస్ చేస్తుంది. సడన్గా ఒక కార్ ఫుల్ స్పీడ్లో వచ్చింది. హార్న్ సౌండ్ లౌడ్గా వినిపించింది. అనూష షాక్ అయింది. లాస్ట్ సెకండ్లో బ్యాక్ స్టెప్ వేసి ఎస్కేప్ అయింది. కార్ కొంచెం డిస్టెన్స్లో స్టాప్ అయింది. అనూష హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతోంది. ఆ మూమెంట్లో తనకి గుర్తు వచ్చింది, మిడ్ నైట్ కాల్ వార్నింగ్. రేపు రోడ్డుకి వెళ్లకు. ఆ వర్డ్స్ మైండ్లో రిపీట్ అయ్యాయి. నైట్ మళ్లీ పడుకుంది. కాని ఈసారి స్లీప్ రాలేదు. క్లాక్ చూస్తుంది. 2:59, 2:58, 2:59. సడన్గా ఫోన్ రింగ్ అయింది. టైం 3 AM. అనూష ఫియర్తో కాల్ లిఫ్ట్ చేసింది. వాయిస్ మళ్లీ వినిపించింది, అనూషా, కేర్ఫుల్గా ఉండు. అనూష లౌడ్గా అడిగింది, మీరెవరు? నా నంబర్ ఎలా తెలుసు? కొంచెం సైలెన్స్. తర్వాత వాయిస్ స్లోగా చెప్పింది, ఎందుకంటే నేను నువ్వే. అనూష షాక్ అయింది. అదెలా పాజిబుల్ అని అడిగింది. వాయిస్ చెప్పింది, ఫ్యూచర్లో నువ్వు చేసిన ఒక మిస్టేక్ వల్ల యాక్సిడెంట్ జరిగింది. లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. అందుకే నేను పాస్ట్కి కాల్ చేసి నిన్ను సేవ్ చెయ్యాలి అని ట్రై చేస్తున్నా. అనూష బాడీ మొత్తం గూస్బంప్స్ వచ్చాయి. సడన్గా కాల్ కట్ అయిపోయింది. ఆ రోజు నుండి అనూష లైఫ్లో ఒక లెసన్ నేర్చుకుంది. లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ కోయిన్సిడెన్స్లా అనిపిస్తాయి. కానీ సమ్టైమ్స్ లైఫ్ మనకి సిగ్నల్స్ ఇస్తుంది. మనం ఇగ్నోర్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మీ లైఫ్లో కూడా ఇలాంటి స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరిగాయా? ఆలోచించండి.